డియర్ ఫ్రెండ్స్, మీరు ఏ సమస్యలో ఉన్నా సరే అనంత విశ్వశక్తితో కనెక్ట్ అయి ఉన్న మన సబ్ కాన్షియస్ మనసుకి, అంటే మనలోని దివ్య ప్రేమ ఆత్మకి మనం ఆ సమస్య నుంచి బయటపడేయమని, ఆర్థిక సమస్యలే కాదు ఎట్లాంటి సిచ్యువేషన్ లో ఉన్నా దాని నుంచి బయటపడేయమని చక్కగా మనం ప్రతిరోజు మన ఆత్మతో నేను చెప్పే ఈ ప్రేయర్ ని మీరు చేస్తే ఆర్థిక అవసరాలు తీరతాయి, సమస్య నుంచి బయటపడతారు, అనుకున్న ప్రతిదీ కూడా జరుగుతుంది. అంత అద్భుతమైనటువంటి ప్రేయర్ ని మన ఆత్మతో ఎలా చెప్పాలి, ఎలా చేయాలో తెలుసుకుందాం. ఇది ఏ సమస్యకైనా, ఎంత పెద్ద ప్రాబ్లంకైనా సరే సాల్వ్ చేస్తుంది మనలోని దివ్యశక్తి. ఎందుకంటే వేల కోట్ల సంవత్సరాల నుంచి బాడీని మార్చుకుంటూ ఉన్న మనలోని ఆత్మ, సోల్, దానికి సాధ్యం కానిదంటూ లేదు. ముందుగా క్లాసెస్ గురించి చెప్పుకుంటే, ఈ నెల హైదరాబాద్ లో 26వ తారీఖున సండే కోటీశ్వర్ల క్లాస్ స్టార్ హోటల్లో మనం కండక్ట్ చేస్తున్నాం. ఈ క్లాస్ లో ప్రత్యేక అంశాలతో కూడుకున్న సబ్జెక్ట్ ఉంటుంది, బ్లెస్సింగ్స్ ఉంటాయి. పర్సనల్ గా ఒక్కొక్కరితో మాట్లాడి వారికి ఉన్న సమస్యలకు అన్నిటికీ పరిష్కారాలు ఇవ్వటం జరుగుద్ది. ప్రత్యేకంగా ఒక్కొక్కరిని దీవించటం, బ్లెస్సింగ్స్ ఇవ్వటం, వారికి ఉన్న నెగిటివ్ బ్లాక్స్ రిమూవ్ చేసే విధంగా వాళ్ళు కోరుకున్న వాటిని పొందేలాగా, అప్పుల నుంచి బయటపడటమే కాదు జాబ్ ని పొందటం, ఇంకా రిలేషన్షిప్ లో ప్రాబ్లమ్స్, అనారోగ్యం నుంచి బయటపడటం, కానీ ఎలాంటి సమస్యకైనా మనం పరిష్కారం ఇవ్వటం జరుగుద్ది. ఆ విధంగా స్పెషల్ గా ఈ క్లాస్ ఉంటుంది. మీరు అనుకున్న స్థాయికి చేరుకోవటానికి, ఒక కోటీశ్వరుడు అవటానికి అవకాశాలు విశ్వం మనకి ఎలా ఇస్తుంది, ఎలా అడగాలి అనే అంశాలన్నిటిని కూడా ఆ కోటీశ్వర్ల క్లాస్ లో అద్భుతంగా మనం ప్రాక్టికల్ చేపించడం ఉంటుంది, నేర్పించడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్నవాడు లైఫ్ సాధారణ స్థితి నుంచి హై లెవెల్ కి వెళ్ళాలనుకునే ప్రతి ఒక్కరు కూడా ఈ క్లాస్ లో నేర్పించే ప్రతి అంశాన్ని వంట పట్టించుకుని ఆ విశ్వంలోకి ఆ కోరుకున్న అన్నిటిని పంపిస్తూ ఈ ప్రపంచాన్ని చైతన్యపరిచి ఆ విశ్వం మనకు ఎలా ఇవ్వాలో, ఎలా విజువలైజేషన్ చేయాలో, ఎలా మనీ మెడిటేషన్ చేయాలో, నూతన ఏంజల్, కొత్త ఏంజల్ ని అక్కడ మనం ఎలా కోరుకోవాలో పరిచయం చేయడం జరుగుద్ది, ఆ యొక్క ఫోటోతో సహా. ఇంకా విశ్వశక్తి ప్రధాన దేవదూతతో ఎలా మాట్లాడాలి, మన అంశాలన్నింటిని ఎట్లా కోరుకోవాలి, ఏంజల్స్ రక్షణ ఎట్లా కోరుకోవాలి, ఏంజల్స్ ని ఎట్లా అడగాలి, క్రియేషన్ బుక్ లో గొప్ప స్టోరీ మన కథ రాబోయే రోజుల్లో అద్భుతంగా ఉండేలాగా ఎలా క్రియేట్ చేసుకుని రాసుకోవాలి, నెగిటివ్ బ్లాక్స్ ఎలా రిమూవ్ చేసుకోవాలి ప్రత్యేక తైలంతో, ఇవన్నీ కూడా ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉన్నవాడు ఏప్రిల్ నెల 26వ తారీఖున సండే హైదరాబాద్ లో స్టార్ హోటల్లో జరిగే ఈ క్లాస్ కి ముందుగా బుక్ చేసుకోవాలి. ఫ్యామిలీ అంతా కూడా చేసుకోవచ్చు. అదేవిధంగా మనం మే నెల 10వ తేదీన ఆదివారం వైజాగ్ లో ఈ స్టార్ హోటల్లో ఈ కోటీశ్వర్ల క్లాస్ కండక్ట్ చేస్తున్నాం. అన్ని సమస్యల నుంచి బయటపడేలాగా ప్రతి దానికి సొల్యూషన్ ఇవ్వడం జరుగుతుంది. లిమిటెడ్ సీట్స్ పెట్టి మనం ఒక్కొక్కరితో పర్సనల్ గా మాట్లాడి వారికి ఉన్న ఆర్థిక సమస్యలు, అప్పులు, అనారోగ్యం, ఇంకా ఏం కోరుకుంటున్నారో వాటి అన్నిటి నుంచి ఎట్లా బయటపడాలో నేర్పించడం జరుగుతుంది, ప్రాక్టికల్స్ చేపించడం జరుగుతుంది. సో స్పెషల్ గా ఉంటుంది అనమాట. ఈ క్లాస్ కి ఈ వైజాగ్ మే నెల 10వ తేదీన స్టార్ హోటల్లో జరిగే క్లాస్ కి ముందుగా బుక్ చేసుకోవాలి. అదేవిధంగా మనం మే నెల 3వ తారీఖున విజయవాడలో క్లాస్ పెట్టాం. ఈ విజయవాడ క్లాస్ కోటీశ్వర్ల క్లాస్ కి ముందుగా బుక్ చేసుకోవాలి. అంతేకాకుండా తిరుపతిలో మే నెల 17వ తారీఖున స్టార్ హోటల్లో ఈ యొక్క కోటీశ్వర్ల క్లాస్ కండక్ట్ చేస్తున్నాం. తిరుపతిలో క్లాస్ కావాలని చాలా మంది అడిగారు. తిరుపతిలో ఈ క్లాస్ కి, కోటీశ్వర్ల క్లాస్ కి మే నెల 17వ తారీఖున జరిగే క్లాస్ కి ముందుగా బుక్ చేసుకోవాలి. అదేవిధంగా బెంగళూరులో మే ఎండింగ్, మే 31వ తారీఖు ఆదివారం బెంగళూరులో జరిగే క్లాస్ కి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ముందుగా బుక్ చేసుకోండి. ఇంకా మనం 1-to-1 పర్సనల్ క్లాసులు కూడా కండక్ట్ చేస్తుంటాం. ఒక్కరికే విడిగా క్లాసెస్ ఉంటాయి, ఆఫ్లైన్, ఆన్లైన్ ద్వారా డైరెక్ట్ ఆఫీస్కి వచ్చి నేర్చుకోవచ్చు. వీడియో కాల్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడున్నా సరే మనం క్లాస్ చెప్పడం జరుగుద్ది. ఏ సమస్యకైనా సరే ఈ క్లాసెస్ ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ క్లాసెస్ కు ముందుగా బుక్ చేసుకోవాలి. అదేవిధంగా మనం హౌస్ విజిట్, బిజినెస్ విజిట్ కూడా చెప్పడం జరిగింది. దానికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయండి. సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోతే, చాలా మంది చాలా సమస్యలు ఇరుక్కుపోయి ఎలా బయటపడాలో తెలియక ఆందోళన చెందుతూ ఉంటారు. ఇంకా నెగిటివ్ ఎక్కువగా ఆకర్షిస్తుంటారు. ఎందుకని? టెన్షన్ ఏం చేస్తుంది? నెగిటివ్ ని రప్పిస్తుంది. ఆందోళన ఏం చేస్తుంది? మరింత ఆందోళన రప్పిస్తుంది. నా దగ్గర డబ్బు లేదు అన్న ఆలోచన డబ్బు లేకుండా ఖాళీ చేసేస్తుంది. అందుకే గురువు లేని విద్య గుడ్డిది అంటారు. సో ఈ సమస్యలు అప్పుల నుంచి బయటపడటమే కాదు, అనారోగ్యం నుంచి, అర్థం కాదు, మైండ్ పని చేయట్లేదు అంటూ ఉంటారు చాలా మంది, సొల్యూషన్ తెలియట్లేదు అంటారు. వాటన్నిటికీ మనలో
అంతులేని గొప్ప శక్తి, అంత గొప్ప శక్తి ఈ ప్రపంచంలో మరొకట్లేదు. అలాంటి శక్తి మనలో ఉంది. ఆ దివ్య ప్రేమ అంటే సోల్, మన ఆత్మతో ఎలా ప్రేయర్ చేయాలి, చేస్తే అది ఈ ప్రపంచాన్ని చైతన్యపరిచి మన సమస్యలన్నిటికీ పరిష్కారాలు ఎలా ఇస్తుంది. ఆ ప్రేయర్ ఏంటో ఇప్పుడు నేను చెప్పిన తర్వాత నాతో పాటు మీరు కూడా మీ సమస్యలకు ఆ పరిష్కారాలకి ఆ ప్రేయర్ చేసినట్లయితే మళ్ళీ మళ్ళీ వింటూ, దాన్ని రాత్రిపూట వింటూ కూడా పడుకుంటే కూడా మార్నింగ్ కల్లా సమస్యకి పరిష్కారాలు కూడా దొరుకుతాయి. అంత అద్భుతమైనటువంటి సబ్ కాన్షియస్ మనసుకు సంబంధించినటువంటి సోల్ ప్రేయర్ అన్నమాట. నాలోని అంతులేని గొప్ప మనస్సుకున్న అనంతమైన తెలివితేటలతో నేను కలిసి ఒకటిగా ఉన్నానని నాకు తెలుసు. దానికి ఎటువంటి ప్రతిబంధకాలు, కష్టాలు లేదా ఆలస్యాలు తెలియవు. సర్వశ్రేష్టమైన వాటి కోసం అనంతమయమైనటువంటి ఆనందంతో, ఆకాంక్షతో, ఆ గొప్ప శక్తితో నేను జీవిస్తుంటాను. నా అంతర్గత మనసు నా ఆలోచనలపై ప్రతిచర్యను చూపుతుంది. నేను ఎంత పాజిటివ్ గా ఉంటే నాలోని దివ్య ప్రేమ ఆ పాజిటివ్ ని ప్రపంచంలోకి పంపిస్తుంది. నా ఆత్మ నాలోని అంతులేని గొప్ప యొక్క అపారమైన శక్తి చేపట్టే ఏ పని కూడా వేరెవరు ఆటంకం కలిగించలేరు. ఆ అపారమైన గొప్ప మేధస్సు తాను ఏది ప్రారంభించినా అది ఎప్పుడు విజయవంతంగా పూర్తి చేస్తుంది. అంటే ఆ గొప్ప శక్తితో నేను కలిసి ఏది ప్రారంభించినా అద్భుతంగా పూర్తవుతుంది. ఒక సృజనాత్మకమైన వివేకం నా ద్వారా పనిచేస్తూ నా ప్రణాళికలను, నా లక్ష్యాలను, నా కోరికలను, నేను చేపట్టే ప్రతి పని, నాకు కావలసిన ప్రతిదీ చాలా సులభంగా పూర్తి చేస్తుంది. నేను దేనిని ప్రారంభించినా దానిని విజయవంతంగా ముగిస్తాను. ఎందుకంటే సర్వోన్నతమైన శక్తి నాలో ఉంది. నా జీవితంలో నా ధ్యేయం అద్భుతమైన సేవను ఈ ప్రపంచంలోకి అందించడం. తద్వారా నేను అన్నిటిపై విజయం సాధిస్తాను. ప్రతి పని సులభంగా పూర్తవుతుంది. నేను పట్టుకున్నదల్లా బంగారం అవుతుంది. నేను ఏది పట్టుకుంటే అది బంగారం అవుతుంది. నాకు సన్నిహితంగా వచ్చిన వారందరి సేవలను సులభంగా ధన్యులను చేయడం, దైవ విధానంలో నేను చేసే ప్రతి పని అంతా పరిపూర్ణతను చేరుకుంటుంది. ఆ పరిపూర్ణత నా ప్రతి సమస్యకి పరిష్కారానికి అనుకుంటుంది. నేను ప్రతి రాత్రి ఎంతో నమ్మకంతో, హాయిగా, ఎంతో సంతోషంగా ఈ ప్రార్థన చేస్తూ ఆ యొక్క శక్తిపై అపారమైన నమ్మకాన్ని ఉంచి నేను అన్నిటినీ సులభంగా పొందుతున్నాను. అందుకు నాలోని అంతులేని గొప్ప జ్ఞానానికి, ఆ గొప్ప శక్తికి, ఆ దివ్య ప్రేమకు నా కృతజ్ఞతలు, నా ప్రణామాలు. ఇంకా మీరు నిజంగా మానసికంగా మీ అంతరంగంలో శాంతిని కోరుకుంటే ఖచ్చితంగా మీకు ఆ శాంతి లభిస్తుంది. మీరు మీ అంతరంగంలో భయాన్ని, ఆందోళనను, డబ్బులేనితనాన్ని అదే పనిగా రన్ చేస్తూ ఉంటే పేదరికాన్ని పొందుతారు. మీతో ఎవరైనా అన్యాయంగా ప్రవర్తించినా, లేదా మీ కంపెనీలో బాస్ మీతో అనుచితంగా వ్యవహరించినా, లేదా ఎవరో నీచుడు మీతో దరిద్రంగా వ్యవహరించినా మరేం పర్వాలేదు. మీరు మీ మానసిక, ఆధ్యాత్మిక శక్తుల పట్ల జాగరూకతతో ఉంటే ఇవేమీ మీకు హాని చేయలేవు. ఆ బాస్ గాని వేరే వ్యక్తి ఎవరు కూడా మీకు హాని చేయలేరు. మీకేం కావాలో మీకు తెలుసు. మీరు నిశ్చయంగా ద్వేషము, కోపము, శత్రుత్వము, దుర్భావన, దురాశ లాంటి ఆలోచనలు మీ మనసులో మీరు రాణిస్తే వాటికి పెద్ద దారి ఓపెన్ చేసినట్లు అవుతుంది. మీ సంతోషాలను, ఆనందాలను ఆ దొంగలు అపహరించుకుపోతారు. అంటే అవి మీకు ఎప్పటికీ రాకుండా ఎప్పుడు నిరాశను కలిగిస్తూ ఉంటాయి. మీరు గుర్తుంచుకోవాల్సిన ప్రతి ముఖ్యమైన అంశం ఏంటంటే, మీరు శాంతితో, నమ్మకంతో, స్ఫూర్తిదాయంతో, మీ పట్ల మీపై అపారమైన నమ్మకంతో గనక ఉంటే మీ దివ్య ప్రేమ ఆ శాంతిని ప్రవహిస్తున్న నదిలాగా మీ వైపు మళ్లిస్తుంది. అద్భుతమైన అదృశ్య శక్తి మీతో ఉన్నంతకాలం మీకు శుభాశిష్యులు, స్ఫూర్తి, శాంతి, డబ్బు, సంపదలు సమస్తాన్ని చాలా సులభంగా పొందుతారు. మీరు ఎంత నమ్మకంతో, ఎంత జాగరూకతతో ఉంటే ఆ నమ్మకం, ఆ జాగృత మీ వైపు మళ్లిస్తుంది అనేక సంపదలను, డబ్బులను. మీరు నమ్మినప్పుడు, విశ్వసించినప్పుడు ఆ దివ్య ప్రేమ మీలోని సోల్ మీకు అన్ని తీసుకొస్తుంది. ఆ శక్తి పట్ల మీరు అపారమైనటువంటి నమ్మకం ఉంచినప్పుడు మీ జీవితంలో మీకు ఏం కావాలో వాటిని మళ్ళీ మళ్ళీ మీ ఆలోచనల వైపు మళ్లించండి. ఆ వస్తువుల్ని, ఆ సంపదను, డబ్బును, ఆ ప్రేమను. ఎందుకంటే మనలోని గొప్ప శక్తి పట్ల
ఎవరైతే నమ్మకంతో వ్యవహరిస్తారో ఆ అంతరంగంలో ఉన్న శక్తి సమస్తాన్ని నా వైపు మళ్లిస్తుంది, నేను కోరుకున్న ప్రతి దాన్ని నాకు తీసుకొస్తుంది అంటూ ఆ శక్తిపై అపారమైన నమ్మకాన్ని ఉంచి ఆ మిర్రర్ లో మీరు అంత అద్భుతంగా మీరు మాట్లాడినప్పుడు ఈ ప్రపంచాన్నే కాదు, మీరు ఈ ప్రపంచంలో ఏ స్థాయికి చేరుకోవాలో ఆ స్థాయికి తీసుకెళ్లే ప్రతి అంశాన్ని మీ వైపు మళ్లిస్తుంది. అంత విశ్వాసంతో మీరు చెప్పినప్పుడు మనలో ఎప్పుడు కూడా పాజిటివ్ ఆలోచనలే రావాలి. ఇది అవుతుందా, నాకు నమ్మకం లేదు, ఇలా ఏదో ఒక నెగిటివ్ మాట్లాడుతున్నప్పుడు అలోని గొప్ప ఆత్మ, మీలోని గొప్ప ఆత్మ మీకు ఆ పని పూర్తి అవ్వకుండా చేస్తుంది. ఎప్పుడు మీరు శుభమే పలకండి, ఎప్పుడు ప్రేమగా మాట్లాడండి, ఎప్పుడు చిరాగ్గా నిస్సహాయంగా ఉండకండి, సంతోషంగా ఉండండి. నా కోసం గార్డెన్ ఏంజల్స్ ని అనంతమైన విశ్వశక్తి నా వైపు మళ్లిస్తుంది నాకు రక్షణగా. నేను ఏది కోరుకుంటే అది పూర్తి అవుతుంది. నిజంగా మీ దగ్గర ₹1 లేకుండా ఆందోళన పడుతున్నా సరే, దాన్ని ఆ ఆందోళనను రూపాయి లేనితనాన్ని తీసి పక్కన పెట్టి మీరు సమృద్ధిగా సంపద కలిగి ఉన్న ఆలోచనలను పదే 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 108 సార్లు నేను ధనవంతుడిని, నేను అన్ని కలిగి ఉన్నాను, నాకు డబ్బు ఒక ప్రవాహం లేక ఫ్లోలే నా వద్దకు చేరుతుంది అంటూ ఆ మైండ్ లో ఆ డబ్బు ప్రవాహాన్ని మళ్ళీ 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 ప్లే చేస్తూనే ఉండండి. అదే పనిగా రోజంతా కూడా. నిజంగా డబ్బు లేకపోతే మీరు డబ్బు ఉన్న ఆలోచనలను పదే 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 మీ మైండ్ లో ఆ డబ్బు చిత్రాలు, ఆ డబ్బుతో మీరేం పని చేస్తారు, అప్పులు చెల్లించటం, మీకు కావలసినటువంటి వస్తువులు కొనుక్కోవటం, డబ్బు కలిగి ఉన్న వ్యక్తి ఎంత ఎనర్జీతో ఉంటాడో ఆ రియల్ ఎనర్జీని నింపుకుంటూ డబ్బు పట్ల ప్రేమను వ్యక్తం చేస్తూ అలా మీరు ఆ డబ్బుతో చేయగలిగిన పనులన్నీ చేస్తూ నిరంతరం ఉదయం నుంచి రాత్రి దాకా నిద్రలోకి జారుకునే దాకా డబ్బు కలిగి ఉన్న వ్యక్తిగా, ధనవంతుడిగా, ధనవంతురాలుగా ఆ డబ్బు నిజంగా ఉంటే మీరు ఎలా ప్రవర్తిస్తారో ఆ ప్రవర్తనను ముందే పాజిటివ్ గా మీరు ప్లే చేస్తూ ఉండాలి. ఎర్లీ మార్నింగ్ నుంచి రాత్రి దాకా మనం ఏం చేస్తున్నాం, ఉదయం నుంచి అర్ధరాత్రి దాకా కష్టాలతో ఆ కష్టాలు తలుచుకుంటూ డబ్బు లేని తనాన్ని ఊహించుకుంటూ ఏడుస్తూ నిద్రపోతున్నాను. సమస్యలు నాకే చుట్టుకున్నాయి, నేనేం తప్పు చేశాను, ఎప్పుడు మంచిగా చేస్తూ ఉంటా, నేను నిజంగా మంచి వాళ్ళకి రోజులు లేవు, చెడ్డవాళ్ళకి రోజులు ఉన్నాయి. ఇలాంటివన్నీ అనవసరమైన వ్యర్థపు భాష, నెగిటివ్ భాష ఆపేయాలి. ఇది మాట్లాడే కొద్దీ మీకు మీరు అన్యాయం చేసుకుంటున్నారు. ఈ ప్రపంచం వ్యతిరేకంగా మారిపోవటానికి ఆ వ్యర్థపు మాటలు, ఏడవటం, ఇవన్నీ మాట్లాడుతూ ఏడుస్తూ ఉంటే అదే విశ్వంలోకి మీ ఆత్మ పంపిస్తుంది. పెద్ద మొత్తంలో తిరిగి అదే వస్తుంది. మళ్ళీ నేనేం తప్పు చేశాను అంటూ మళ్ళీ ఏడుస్తూ ఉంటారు. ఇదంతా ఆపేయాలి. మీలోని సోల్ అన్ని గమనిస్తుంది. మీరు చేసే, మాట్లాడే, ఏడ్చే ప్రతి అంశాన్ని ఆ విశ్వంలోకి చక్కగా పంపిస్తుంది ఫ్రేమ్ కట్టి. తిరిగి మీకు కొండ లేక పెద్ద మూట, మళ్ళీ ఏడుపు, డబ్బు లేనితనం వస్తుంది. ఇది మీరు సీరియస్ గా గమనించకపోతే మీ జీవితానికి వేరే శత్రువులు ఎవరు అవసరం లేదు. మీరొక్కరు చాలు పాతాళానికి వెళ్ళిపోవటానికి. మాట్లాడే ప్రతి మాట మీకు మేలు చేసేలా మాట్లాడాలి. ప్రతి ఒక్కరిని క్షమించి ప్రేయర్ చేసుకుంటూ ఉండాలి. నాలోని దివ్య ప్రేమ ఈ ప్రపంచంలో ఉన్న, అలాగే స్వర్గంలో ఉన్న నిధులు కూడా నా వద్దకు తీసుకొస్తుంది అంటూ ఆ నిధులను, సంపదలను సమృద్ధిగా మీ మనసులో చూడండి. ఇది నా జన్మ హక్కు అని ప్రకటించండి. అనంతమైన విశ్వ మేధస్సు నా కోసం ఈ ప్రపంచంలో దాచి ఉంచిన సంపదలను, నగలను, నిధి నిక్షేపాలను నా వైపు మళ్లిస్తుంది. ఒక ఉప్పెనలాగా, నది ప్రవాహం లాగా. థ్యాంక్ యూ యూనివర్స్ అంటూ ఆ కృతజ్ఞత భావాన్ని, డబ్బు నేను కలిగి ఉన్నాను అందుకు కృతజ్ఞతలు, డబ్బుకి నాకు కృతజ్ఞతలు, డబ్బు అంటే నాకు ప్రేమ, ఇష్టం అంటూ ఏ ₹1 వచ్చిన ముద్దు పెట్టుకుంటూ ఆ డబ్బుని ప్రేమించే కొద్దీ డబ్బు ప్రవాహం మీ వైపు మళ్ళుతుంది. లోపల అంతర్గతంలో కూడా డబ్బుని చూడాలి. కణ కణాల్లో డబ్బుతో నిండి ఉన్నట్లు చూడాలి. ఆ అఫర్మేషన్స్ మనం రోజు పంపించే వాట్సాప్ గ్రూప్ లో ప్రతిరోజు అఫర్మేషన్స్ పంపిస్తున్నాం. దాన్ని ఆ రోజంతా మళ్ళీ మళ్ళీ చదువుతూ ఉండాలి. ఆ సమృద్ధిని చూడాలి. అప్పుల నుంచి బయటపడిపోయినట్టు చూడాలి. ప్రేమతో మాట్లాడాలి. కృతజ్ఞతా భావాన్ని రోజంతా వ్యక్తం చేయాలి. నెగిటివ్ వార్తలు వినకూడదు. నెగిటివ్ వ్యక్తులతో సహవాసం చేయకూడదు. 6 నెలలకి వాళ్ళు వీళ్ళవుతారంటారు. నిజంగా మీ పట్ల మీకు ప్రేమ ఉంటే, మీరు ఈ ప్రపంచంలో అత్యంత సంపన్నులుగా ఎదగాలని కాంక్ష, కోరిక ఉంటే సంపదలను, డబ్బుని మీ మైండ్ లో 24 గంటలు చూస్తూనే ఉండాలి. ఒక క్షణం కూడా పేదరికాన్ని చూడొద్దు. ఏడవటం, డబ్బు లేనితనం, నాకే ఇట్లా పట్టుకుంది ఏంటని కర్మ అనే మాటలు మాట్లాడటం కంప్లీట్ గా ఆపేసేయాలి. ఆపేసి ఈ ప్రేయర్ని చెప్పుకుంటూ వినండి.
మనం పంపించే అఫర్మేషన్స్ రోజంతా చదువుతూ ఉండండి. మీకు ఏం కావాలో దాని మీద ధ్యాస పెట్టి ఆల్రెడీ అది పొందినట్టుగా ప్రేమతో థ్యాంక్ యూ చెప్తూ కృతజ్ఞత భావాన్ని 108 సార్లు చెప్పండి. ఓపెన్ కూడా చెప్తూ ఉంటే మీకున్నటువంటి నెగిటివిటీ అంతా కూడా క్లీన్ చేసేస్తుంది, శుద్ధి చేస్తుంది, క్షమిస్తుంది అన్నమాట. డియర్ ఫ్రెండ్స్, అట్లా మీ కుటుంబంలో మీరు మీ బిడ్డలు ఈ ప్రపంచంలో గొప్పవాళ్ళకి జీవించాలి, అన్ని లోటు లేకుండా సమృద్ధిగా జీవించాలని ఒక విశ్వగురుగా ప్రత్యేకంగా మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీ బిడ్డల్ని ఆశీర్వదిస్తూ అనంతమైన మహోన్నతమైన విశ్వమేధస్సుని ఒక విశ్వగురువుగా ప్రేమతో ప్రత్యేకంగా మీ అందరి కోసం ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నచ్చితే లైక్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇతరులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.